నాకు శాంతి లభిస్తుందనే భ్రమ కనుక నా దగ్గర ఉంటే ఆయా వస్తువులు లాక్కోవడానికి వెళ్తాను. వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? మీ ఇంటి వచ్చి వస్తువులు లాక్కుండా ఒప్పుకుంటారా? మీరు ప్రతిఘటిస్తారు. కనుక అప్పుడు ఏం జరుగుతుంది? శక్తిమంతుడు అయితే మిమ్మల్ని భయపెట్టో లేదా ఇంకోటి చేస్తే లాక్కోవచ్చు. లేకపోతే విలన్లు తయారవుతున్నారు. విలన్ అంటే ఏంటి? అవతల వాడిని వాడికి ఉన్న శక్తి చేత వాళ్ళని ఏదో చేసి లాక్కొచ్చేవాడు. ఎందుకు లాక్కొస్తున్నాడు? అందులో ఏదో శాంతి ఉందనే కదా. ధనంలో ఏదో ఉందనో, దీంట్లో ఏదో ఉందనో, దాంట్లో ఏదో ఉందనో అవి లాక్కొచ్చేవాడు కదా. అటువంటి వాళ్ళు లోకం ఒప్పుకుంటుందా? 4 రోజులు చూస్తారు, 5వ రోజు వాడు ఇంటికి వచ్చేస్తాడు. కానీ తర్వాత అమ్మ వీళ్ళందరూ కలిపి పార్టీ పెట్టి నా మీకు వస్తారేమో. లోకాత్ నా ఉద్విజతే చెయ్య. వీడు లోకాన్ని భయపెట్టాడు. 4 రోజులు నడుస్తున్న తర్వాత ఈ బాధితులందరూ సంఘం పెడతారు. ఒరే వీడిని ఎక్కడో కూడా ఏదో చెయ్యాలి అనుకుంటారా లేదా? అంటే దేవతలు కూడా అంతే కదా. స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించేవారు. స్వామి వచ్చి హిరణ్యకశిపుడిని హిరణ్యాక్షుడిని అందరినీ లేకుండా చేశాడుగా. వ్యవహారంలోకి రండి. నలుగురు బాధ పెట్టేవాడు, నలుగురు కలిపి ఒకటవుతారు. అప్పుడు ఏం చేస్తారు? వీడు లోపల ఉంటాడు కానీ అమ్మో వీళ్ళ వల్ల నాకు ఏం భయం, ఏం ప్రమాదం భయపడుతుంటాడా? పైకి ఏదో వేల మాటలు ఉంటాడు కానీ లోపల భయపడుతున్నాడు. ఏమో వీళ్ళు ఎప్పుడు దెబ్బతీస్తారు. లోకాత్ నా ఉద్విజతే చెయ్య. ఎప్పుడైతే వీడు లోకాన్ని భయపెడుతున్నాడో లోకం వల్ల భయపడతాడు. భయపడినట్టు ఉంటాడు కానీ భయపడతాడు కదా. అసలు ఎందుకంటే లోకం మీదకి ఇందాక చెప్పినట్టుగా లోకంలో ఉన్న వస్తువుల్లో శాంతి ఉందనే భ్రమ ఉంది గనక వస్తువుల మీద మోజు కొద్ది వెళ్ళాడు. ఒక్క మాట జాగ్రత్త పెట్టుకోండి. ఇక్కడ చాలా పెద్ద మాట, చాలా నాకు చాలా ఇష్టం ఈ మాట. అందుకే ఇంత పబ్లిసిటీ ఇస్తాను దానికి. నా సుఖమే గనక పరాయి వస్తువు మీద ఆధారపడి ఉన్న మాట ఇది సత్యమైతే, నా సుఖమే గనక అవతలి వారిపై లేదా అవతలి వాటిపై నాకన్నా వేరైన వాటిపై ఆధారపడిన మాట గనక సత్యమైతే, అంటే నేను సుఖం కోసం అవతలి వాటి మీద ఆధారపడ్డమంటూ జరిగితే నేను ఇంక జీవితంలో సుఖపడే ప్రసక్తి లేదు. నేను ఆధారపడ్డమంటూ జరిగిందా బాహ్య వస్తువు మీద, ఇక నేను ఎప్పటికీ సుఖాన్ని పొందే సమస్య లేదు. సుఖం అంటే గుర్తుపెట్టుకోండి సుమా, దుఃఖ స్పర్శ లేని సుఖం. మొదటి చెప్పుకుంటూ వస్తున్నాం. శాంతి అశాంతి నిర్వచనం ముందే చెప్పుకుంటూ వస్తున్నాం. అశాంతి అంటే దుఃఖ మిశ్రిత సుఖాలు, శాంతి అంటే దుఃఖ స్పర్శ లేని సుఖం. నేను గనక నా శాంతే గనక అవతల వారి మీద ఆధారపడితే నేను ఇంకా శాంతి పొందే సమస్య లేదు, అవకాశం లేదు. కారణం ఆధారపడ్డాను గనక వాడు ఎప్పుడు ఏదైనా అయితే నా శాంతి పోతుంది. సింపుల్, అంతేనా? నేను వాడి మీద ఆధారపడ్డాను, వాడు ఎంతకాలం ఉంటాడు? ఎవరైనా ఎంతకాలం ఉంటాం? ఏదైనా ఎంతకాలం ఉంటుంది? నేను ఎందుకు వాళ్ళ వస్తువు వీళ్ళ వస్తువు లాక్కొచ్చాను? అందులో శాంతి ఉందని. అంటే బాహ్య వస్తువుని ఆధారపడ్డానా? అంటే ఆ వస్తువులో శాంతి ఉందనే కానీ మోసుకొచ్చాను. అది ఎందుకు పరాయి వస్తువు అనేది? రేపు ఎవరో లాక్కెళ్ళిపోతే నా దగ్గర నుంచి చైన్ స్నాచింగ్లు ఎందుకు వచ్చి చైన్ స్నాచింగ్లు ఎందుకు వస్తున్నాయి? బంగారంలో ఏదో ఉందని అంతే కదా. బంగారంలో ఏదో వాళ్ళు లాక్కుపోతున్నాడు. మనం కష్టపడి కొనుక్కునేది మనం, మెడలో వేసి ధరించేది మనం, దాన్ని మోసేది మనం, లాక్కుపోయేది వాడు. ఎందుకు వస్తున్నాయి? ఆధారపడ్డాం కాబట్టి బాహ్య వస్తువు మీద ఎప్పుడైతే ఆధారపడ్డామో, దేని మీదైనా పరాయి వస్తువు మీద ఆధారపడి తెచ్చుకున్న సుఖం దుఃఖం రూపం అవుతుంది. మీరు ఏడ్చండి, ఇప్పటికి సుఖంగా ఉండొచ్చు, తర్వాత నగ వేసుకున్నాడు బాగానే ఉంటుంది, వాడు మెడలో లాక్కెళ్ళిపోతే నా బాధపడి దాన్ని తెలుస్తుంది. ఎంత తెగిపోయి భయపడిపోయి బాధపడేది ఎవరు? మనం అయ్యో అంటాం, వాళ్ళలో అక్కడ సమస్య. కారణం అందం కోసం పరాయి వస్తువు మీద ఆధారపడ్డాం కనుక. వాడు ఆశపడ్డాడు లాక్. అవునా? మీరు ఎప్పుడైతే ఆధారపడ్డం జరుగుతుందో డిపెండెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సారో. జాగ్రత్త, ఇంగ్లీష్ అర్థం చేసుకోండి. డిపెండెన్సీ ఇట్ సెల్ఫ్ ఈజ్ సారో. ఆధారపడ్డమే దుఃఖము. ఈ మాట ఏం చెప్పింది గౌతమ బుద్ధుడు చెప్పాడు. వీడు లోక విషయాలు భ్రాంతి ఉంది కనుక వాళ్ళనే భయపెట్టి తెచ్చుకున్నాడు. ఎందుకు ఎంత హడావుడి చేశాడు? అందులో శాంతి ఉంది అనుకో. అంటే వీడి శాంతి ఎవరి మీద ఆధారపడింది? పరాయి వస్తువుల మీద ఆధారపడింది. పరాయి వస్తువుని ఎప్పుడైతే అన్నామో ఎప్పుడైనా దూరం అయిపోతుంది. కారణం పరాయి వస్తువు కనుక. అర్థమవుతుందన్నమాట. నా శాంతి నా వల్లే నాకు కలగాలి. కానీ ఇప్పుడు తెల్లారులేస్తే మీ ఇంట్లో అన్నా మీరు తింటున్నారా, పరాయి ఇంట్లో ఆధారపడుతున్నారా? వీళ్ళు వాళ్ళింటికి వాళ్ళు వీళ్ళింటికి లేదుగా.
మన ఇంట్లో మనం ఉండి నాది అన్న ఇంట్లో ఉండి నాది అన్న పదార్థం తింటే హాయి ఉందా? వీళ్ళవి వాళ్ళవి ఆధారపడితే హాయి ఉందా? కదా. మరి శాంతి విషయంలో దేని మీద ఆధారపడుతున్నాం? బాహ్య విషయాల మీద. ఎంతవరకు సమంజసం? ఎంతవరకు ఆధారపడితే ఏమొస్తుంది? పోనీ ఎవరైనా మనమే ఆధారపడితే ఏమంటే చికాకు పడతామా లేదా? మరి ప్రపంచం ఎంతకన్నా మీకు కూడా ఉంటుంది, ఎప్పుడు ఎంతకన్నా ఆలంబనంగా ఉంటుంది. వస్తువు ఇచ్చే సుఖం వస్తువుతో పాటు వెళ్ళిపోతుంది. మీరు గొడుగు వేసుకుంటే నీడ, గొడుగు ఎగిరిపోతే ఛత్రోపాయే ఛాయోపాయ అంతే. గొడుగు వల్ల వచ్చిన నీడ గొడుగు పోతే పోదా. ప్రపంచంలో ఏ వస్తువు స్థిరంగా ఉండదు, మనతో గుర్తుపెట్టుకోండి. అది ఒక టెంపరీ, అలా ఉంటుంది, కొంచెంపట్లో పోతుంది. కొన్ని సమయాల్లోనూ వస్తువు ఉన్నా దాని నుంచి వచ్చే సుఖం ఆగిపోతుంది. ఆవు ఉంటుంది, పాలు ఇవ్వడం మనది కదా. అప్పుడు ఏం చేయాలి? అవును ఏదో చేస్తాం, మొత్తం అలా ఉంచండి, కానీ పాలు అయిపోయలేదా? సుఖం కోసం వస్తువుని తెచ్చుకున్నాం. జాగ్రత్త పడుకోండి, చాలా చాలా విషయం. సుఖం కోసం వస్తువుని తెచ్చుకున్నాం, 4 రోజుల పాటు వస్తుంది, తర్వాత స్టాప్ అయిపోతున్నారు. అప్పుడు ఏం చేయాలి? వస్తువుని వదిలేలేము, ఇంట్లో దాచుకోలేము. దాని మీద అపేక్ష ఉంటుంది డెఫినెట్గాను. అది వచ్చి మనసులో చేరిపోతుంది. దాని మీద దోమ వాళ్ళనేమో, ఏగ వాళ్ళనేమో. కారణం గతంలో సుఖం ఇచ్చింది కనుక ఇప్పుడు అలా చూస్తున్నాం దాని పక్క. ఎందుకు వచ్చిన సమస్య? డిపెండెన్స్. మీ వల్ల మీకు శాంతి వస్తే హాయా, పరాయి వస్తువులు వస్తే హాయా కదా. మరి వీడు ఎందుకు పడ్డాడు లోకం మీద? పై విషయాల్లో శాంతి ఉందని భ్రమ కొద్ది పడ్డాడు. వాళ్ళు ఇస్తారా? ఎవరు? అప్పుడు ఏం చేయాలి? దౌర్జన్యం చేయాలి. అప్పుడు ఏం జరిగింది? వీడి వల్ల వాళ్ళు భయపడ్డారు. 2 రోజులు 4 రోజులు తర్వాత వీడు భయపడుతూనే ఉంటాడు. అందరూ వచ్చి వీడు బుర్రం వచ్చేస్తారు. యస్మాత్ న ఉద్విజతే లోకః లోకాత్ న ఉద్విజతే చయః. 4 రోజులు నా మాట నడుస్తుంది, 5వ రోజు ఊరుకుంటారు అందరూ ఉన్నాం. అప్పుడు ఏం జరిగింది? చివరికి ఇంత సుఖము దుఃఖంగా మారింది. మనకి ఎప్పుడు సుఖమే ఉండాలా? మధ్యలో దుఃఖంగా మారిపోయినా పర్లేదా? మనకి ఏం కావాలి అసలు? దుఃఖంగా మారే సుఖం కావాలా? దుఃఖంగా మారని సుఖం కావాలా కదా. మరి అటువంటిప్పుడు ఆధారపడడం దుఃఖమా సుఖమా? మన మీద ఆధారపడి ఎవరు సుఖపడ్డాడు చెప్పండి? ఎవరు కూడా మనకెందుకు? అవతల వాళ్ళ మీద ఆధారపడి మనం సుఖపడలేదు, మన మీద ఆధారపడి ఎవరు సుఖపడే అవకాశం. కారణం ఆధారం ఎప్పుడు స్థిరం కాదు, ఎప్పుడు గుర్తుపెట్టుకోం. నా వల్ల నాకు వచ్చే శాంతి పర్మనెంట్ అవుతుంది, కానీ ఆధారపడి ఎంతకన్నా ఆధారపడతాం? ఎంతకన్నా కామన్ సెన్స్ ఇది. సో నా సుఖమే గనక అవతల వారి మీద ఆధారపడితే నేను సుఖపడే ప్రసక్తి లేదు. ఇది ఎప్పుడైనా దుఃఖంగా మారుతుంది. కానీ మన మనస్సు ఎప్పుడు సుఖం కోసం బయటికి వెళ్ళడం అలవాటు పడింది. వీళ్ళ మీదో వాళ్ళ మీదో, వీళ్ళ మీదో వీళ్ళ మీదో, వీళ్ళ మీదో వీళ్ళ మీదో. కానీ పర్మనెంట్ హ్యాపీనెస్ ఎక్కడుంది తెలుసునా? ఇట్ ఇస్ దేర్ ఇన్సైడ్. నాలోనే అనంతమైన సుఖం. కర్పూరం సువాసన కోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, అదే సువాసన. అలాగే నేనే అనంత సుఖం. ఇందాక అందుకే చెప్పాను, పరమాత్మ అర్జునుడికి జ్ఞానం ఎందుకు కలిగించాడంటే నువ్వే శాంతి, నువ్వే శాంతి. కానీ తెలియదు, జ్ఞానం కలిగించాలంటే. కలిగించవలసిన జ్ఞానం ఇక్కడంతే. వస్తువుని మీకు ఇవ్వక్కర్లేదు. నేనే ఆ ఫోటో చూపిస్తున్నవాడిని, నేనే. ఈ ఫోటో ఎవడో నేనే. ఇది నేనేన జ్ఞానం ఇవిడ ఇచ్చింది అంతే. అందుకని ఇవిడ కొత్తగా వ్యక్తిని తీసుకోవాలని, కొత్తగా వ్యక్తిని తేలేదు కూడా ఆవిడ. మీకు కాని వస్తువుని ఎవరు తీసుకొచ్చి మీకు కలిపినా మీకు అదనమే అవుతుంది, కానీ అదనపు భారం అవుతుంది, కానీ అది మీకు శాంతినివ్వదు. చాలా విలువైన మాటలు ఇవన్నీ. ఒక గుమ్మడి పాదుకి ఇంకో గుమ్మడికాయ తీసుకొచ్చి కట్టండి చూద్దాం, తెగిపోతుంది మొత్తం అంతా. కట్టండి చూద్దాం. ఇంకో గుమ్మడి చెట్టు దాని దగ్గర నుంచి ఒక కాయ తీసి ఈ గుమ్మడి చెట్టు కట్టండి, తాడేసి కాస్తుందా? మరి దానిలో ఆ కాయని కాస్తుంది అది. దానిలో ఇంత కాయ ఉంటుంది, అది కాస్తుంటుంది. అది మరి చిన్న కాయ తీసుకొచ్చి కలపండి, మొత్తం తేగ తెగిపోతుంది. కారణం పరాయి వస్తువు. అది గుండెకాయే, కానీ పరాయి గుమ్మిడి అది. ఇదో తనలో భాగం కనుక మోస్తుంది. అర్థమైందా? అలాగే మీదైన శాంతి మీకు హాయి, కానీ పరాయి వస్తువు ఎందుకని ఆధారపడతారు? ఆధారపడడం వల్ల కదా పాపం చేయవలసి వస్తుంది. పాపం ఎందుకు చేస్తున్నాం? ప్రపంచంలో సుఖం ఉందిన భ్రాంతి. దీనికోసం పాపం చేస్తాం. పాపం చేస్తే తర్వాత ఊరుకుంటాడు, పచ్చడి చేస్తాడు కూడా. ఏదో రోజు లోకమే పచ్చడి చేస్తుంది. లోకాత్ న ఉద్విజతే. అందుకే పాపాత్ముడు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండలేడు వాడు. అందుకే వాడు ఎంతమందిని చంపి వాడు అన్నం తింటున్నా వాడి కంచంలో వాడు కనిపించేది అన్నం కాదు, వాళ్ళ రక్తం కంచంలో కనిపిస్తుంది. అందుకే వాళ్ళ మనసు సహజంగా నిద్ర ఉండదు. అందుకే అసహజ నిధుల్లో నిద్ర తెచ్చుకుంటారు. మత్తు మందులు తినడం ఇవ్వాలి. సహజంగా నిద్ర ఎవరికి వస్తుందంటే
ప్రపంచ భ్రాంతి లేనివాడికి సహజంగా నిద్ర వస్తుంది. ఆకర్షణ ఉన్న వాళ్ళకి మనసు అనగదంత వేరం, ఈ ఆకర్షణ లోపల భారం పెట్టదు. అర్థమవుతుందా? అందువల్ల లోకం మీద లోకంతో వాడి పనే ఉంది. వాడిలో ఈ చెప్పేది నేను బ్రహ్మజ్ఞానం మహాభక్తుడికి తెలిసింది. వాడికి నాలోనే పరమాత్మ ఉన్నాడు, అనంతమైన శాంతి నాలోనే ఉంది. నేను ఎందుకు వెళ్ళాలి బయటికి? ఇంకా వాడికి ప్రపంచంతో పర్లేదు, ప్రపంచం బయటించుకుంటుందా? ప్రపంచం వస్తుంది. ప్రపంచం అంత పనే ఉంది. అర్థమవుతుందా? అందువల్ల నా సుఖమే గనక అవతల వాళ్ళ మీద ఆధారపడిన మాట గనక అయితే, నేను సుఖం కోసం అవతల వాళ్ళ మీద ఆధారపడితే సుఖపడే ప్రసక్తి లేదు, ఇంక ఉండే అవకాశం లేదు. ఈ మాట అంత వేరే నచ్చదు మనసుకి, ఆలోచిస్తుంది. ఇవన్నీ కూడా పూర్తిగా సైకలాజికల్ థింగ్స్. ఇవన్నీ ఆలోచిస్తే కానీ మీరు సొంతం అవ్వవు, చెప్పితే కొంత సొంతం అవుతుంది. ఆలోచించాలి, మీ మనసుని మీరు పరిశీలించాలి. ఎందుకని ఆధారపడతాం? అర్థమైందా? లోకాత్ నా ఉద్విజతే జయ. చాలా ఇందాక సుఖం కోసం చెప్పాను. బాహ్యం ఏదైతే ఉందో బాహ్యం మీద ఆధారపడ్డామా ఇంకా సుఖపడే ప్రసక్తి లేదు. ఇప్పుడు దుఃఖం గురించి చెప్తున్నాం. చాలా విలువైన మాట, చాలా రమణ మహర్షి గారు అన్నమాట ఇది. మనం అవకాశం ఇస్తేనే ఎవడైనా మనల్ని దుఃఖ పెట్టగలడు. చాలా 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 కోట్ల విలువైన మాట ఇది మాత్రం. ఈ రెండు కలిపి మనసులో ఉన్నాయా అసలు మీ మనసు భ్రమలు ఊడిపోతాయి. అందుకని అనుభవిస్తున్నాను కాబట్టి చెప్తున్నా. మనం అవకాశం ఇస్తేనే అవతల వాడు మన దుఃఖ పెట్టగలడు. మీరు తలుపు తీస్తేనే ఎవడైనా బయట నుంచి ఇంట్లోకి రాగలడు. అంతేనే కదా? తలుపు దగ్గర లోపలికి వచ్చేస్తారంటే అలా మీరు మనసులో పెట్టుకుంటేనే ఎవరైనా దుఃఖ పెట్టగలరు. అందులో సందేహం లేదు. మీరు మనసులో స్థానం ఇస్తేనే, అది వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, ఒకసారి దాని స్థానం ఇస్తేనే, అంటే దాని మనసులో పెట్టడం అంటే ఏంటి? దుఃఖ పెట్టే అవకాశం ఇస్తున్నాం. ఇవాళ సుఖ పెడతాయి, రేపు ఇవాళ ఉదయం తామరపు బాగానే ఉంటుంది, సాయంకాలంకో అదే దుర్వాసన వస్తుంది, ఉదయాన్నే బాగానే ఉంటుంది. ఒక్కసారి మనసులోకి వెళ్ళిపోయిన వాళ్ళు 4 రోజులు అనుకూలంగా ఉంటారు, తర్వాత ఏమవుతుంది? వాళ్ళు మనకి సుఖం ఇస్తారని మనసులో పెట్టుకుంటున్నాం. ఎప్పుడు సుఖం ఇస్తానో వాళ్ళ బాండ్ వేసారో మనకేమైనా వాడు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దుఃఖ పెట్టడం ప్రారంభిస్తారు. కారణం ఏంటి? మనం ఏమంటాం? మీరు ఆమె దుఃఖ పెడతారంటాం. అసలు సమస్య కారణం ఎక్కడుంది? మనసులోకి అలౌ చేశాం కాబట్టి కదా. ఇంటికి ఎవడో వచ్చాడు అతిథిలాగా, తలుపు తీసాం, వాడు దొంగ, వాడు వచ్చి పని కాస్త చేసాడు. వాడు ఏమంటాం? ఇంటికి వచ్చాడంటే వాడు ఇలా చేశాడు. తలుపు తీసినప్పుడు తలుపు తీసుకున్నారు, తలుపు మనం తీస్తాం, మనం తీస్తే లోపలికి వచ్చాడు, పద్ధతిగా వచ్చాడు అతిథిలాగా. వాడు అతిథి కాదు, ఇంకోటి ఎవరు చేసేవాడు మొత్తం ఇంట్లో పడుకుపోయాడు. మనం దుఃఖ కారణం అక్కడ ఆరోపిస్తున్నాం. ఏమంటే డ్రెస్ వేసుకున్నాడు కాబట్టి బాగానే ఉన్నాడు, తలుపు తీసానండి. బాగానే ఉంది కానీ డ్రెస్ వేసుకున్నా వాడు లోపల మరొకటి, వాడు చేయవలసిన పని చేశాడు, కరెక్టే. ఇప్పుడు నేను చెప్పేది వాడు ఇంట్లోకి రానిస్తే వచ్చాడా, లేదా వాడు తలుపు దోసుకొచ్చాడా కదా. మరి దుఃఖ పెట్టే అవకాశం మనం ఇస్తే దుఃఖ పెట్టాడా, లేదు వాడు దుఃఖ పెట్టాడా? ఎగ్జాక్ట్లీ అంతే, సరిపోయింది. ఇంతే ప్రపంచంలో మొత్తానికి ఎక్కడి నుంచి మీరు దుఃఖం ఉందండి. ఒకసారి పరిశీలించాలి దాన్ని. మనం అవకాశం ఇస్తే దుఃఖ పెడుతున్నారా ప్రపంచం? లేదు. ప్రపంచం దానంతరం వచ్చేస్తుందా? వచ్చే అవకాశం లేదు. మనం మనసులోకి అలౌ చేస్తేనే. అందుకే మహర్షి అంటారు, నువ్వు అవకాశం ఇస్తేనే ఎవడైనా నిన్ను దుఃఖ పెట్టగలడు. ఎందుకు అవకాశం ఇచ్చాం? వాడు సుఖం ఇస్తాడని భ్రమకం. ఇంటికి వచ్చిన వాడు అతిథి, ఓహో ఎవరో ఈయన ఆఫీస్ తరఫున ఎవరో వచ్చి ఉంటారేమో, ఎవరో ఏదో వచ్చి ఉంటారో తలుపు తీస్తాం, వాడు అతిథి కాదు, వాడు ఇంకోటి. అలాగే ఈ సుఖ పిపాసతో వస్తువునో వ్యక్తినో మనసు ఆరాధిస్తుంది, తనలో పెట్టేసుకుంటుంది. తర్వాత వీళ్ళు కాస్త ఇంకోలా ప్రవర్తిస్తే గోవింద 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 గోవింద, అక్కడి దుఃఖం వస్తుంది. కానీ మనసు మీద ఆ భ్రమని, ఆ ఇంప్రెషన్ ఏర్పడిపోతుందిగా. అందుకే ఏడుపులు ఎందుకు వస్తున్నాయి? నేను చిన్నప్పుడు ఎంతో పెట్టానండి, కానీ ఎందుకు పెట్టాం? ఈ ఏడుపులనే ఇలా వినిపిస్తుంటారు. అంటే ఆరాధించే లోపల పెట్టి వ్యక్తి ఆరాధన కాదు, విష్ణు ఆరాధన. ఎవడైతే దుఃఖం ఇవ్వాలన్నా ఇవ్వలేడో వాడిని ఆరాధించాలి. కానీ మన భ్రాంతి ఎలా ఉంది? వీళ్ళ లోపల పెట్టేసుకున్నాం, వాళ్ళందరూ అంటుకుపోతారు మనసుకి, గోడకు సొమ్మంలాగా. వాడు ఇంకోలా ప్రవర్తిస్తే ఏం మిగిలింది? పక్కించి ఆవిడ చెవులు ఖాళీగా ఉంటే మనం వదలమే, గోల గోల గోల. ఇప్పుడు వాడు దుఃఖ పెట్టాడంటే సమస్య ఎక్కడ ఉంది? కాదు, మనం అవకాశం ఇచ్చాము. ఆ మాట ఎవరు మాట్లాడరే? ఆ మాట మాట్లాడేది వేదాంతం మాత్రమే. లౌకికులు అవును వదినా, ఎలా పెంచానో తెలుసుదినా, అది తెలుసుదినా, నువ్వు ఎలా పెంచావు అలా పెంచావు, ఆవు పాలు పెట్టావు వదినా, అసలు ఎప్పుడైనా సరే వాడు కష్టపెట్టేవా అని వీళ్ళు అక్కడి నుంచి మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు తెల్లారు 4 వంకాయలు కావాలి, ఇప్పటికి ఎందుకు చెడ్డైపోవడం ఎందుకు?
కదా. కానీ పరమాత్మ అలా మాట్లాడు, నువ్వు అవకాశం ఇచ్చేవు కాబట్టి. ఇక్కడ మంచి మాట చెప్పుకుని ముందుకు వెళ్తున్నాం. నో కాజ్ ఆఫ్ సారో ఈజ్ అవుట్ సైడ్. మహర్షి మాట, రమణ మహర్షి గారు మాట. నో కాజ్ ఆఫ్ సారో ఈజ్ అవుట్ సైడ్. దుఃఖ కారణం బయట లేదు, లేదు 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 లేనే లేదు అసలు. ఈ మాట మనకు ఎక్కదంతగా. కాజ్ ఆఫ్ సారో ఈజ్ ఇన్ సైడ్. ఇంగ్లీష్ అర్థమవుతుందిగా. సుఖ కారణం లోపలే ఉంచుమా, బయట లేదు. దుఃఖ కారణం బయట లేదు, సుఖ కారణం. కానీ దుఃఖ కారణం బయట ఎందుకు కనిపిస్తోందంటే సుఖం బయట ఉంది అనే భ్రాంతి వల్ల కనిపిస్తుంది. అందుకోసం వెళుతున్నాం కనుక దుఃఖ కారణం బయట. ఈ భ్రాంతి కనుక పక్కన పెట్టిదేమా, అర్జునుడు భ్రాంతి, పరమాత్మ అదే ఓడగొట్టాడు. భ్రాంతి ఓడితే హాయిగా. సో నో కాజ్ ఆఫ్ సారో ఈజ్ అవుట్ సైడ్. ఆ లోపల ఆ రాంగ్ నోషన్ ఏదైతే ఉందో, ప్రపంచంలో సుఖం ఉందనే ఈ భ్రాంతి ఏదైతే ఉందో, ఇదే దుఃఖ కారణం. అదొక్కటి ఉందా, సమస్త దుఃఖాలు లోపలికి వచ్చేస్తాయి. అందరూ దుఃఖ పెడతారు. ఇంకా తెల్లారు లేస్తే మనం ఎందుకు లేస్తున్నామంటే అందరి చేత దుఃఖ పెట్టబడ్డానికి లేస్తాం. అదే సంగతి. అంతేనా? అదొకటి లేదనుకోండి, ప్రపంచం వాడిని ఎక్కడ టచ్ చేస్తుంది? ప్రపంచం ఎప్పుడైతే వాడిని టచ్ చేయదో హర్ష ఆమర్ష భయోద్వేగై ముక్త. ప్రపంచంలో ఏంటి వస్తే ఏవో మీరు నన్ను పొగిడారు అనుకోండి, సంతోషం. వాడు సంతోషం పొందడు. కారణం ఎంతసేపు పొగుడతారు, పొగడిన తర్వాత ఏమంటే ఇంక మీ పొగడతలు బాగున్నాయి, ఇంక అరగడ పొగడంటే మనం ఆగలేదు, భోజనం పోతా ఉన్నాం. అండ్ నాకు ఏమొచ్చింది, మళ్ళీ దుఃఖం వచ్చింది. ఎందుకు ఈ పొగడతలు ముందే జాగ్రత్త పడితే అయిపోయింది కదా. అయిపోయిందా? ఎంతకన్నా పొగుడతారు. తర్వాత ఆమర్షము. ఆమర్షం అంటే క్రోధము. పావు గంట పొగిడి ఊరుకుని తర్వాత ఊరుకుంటే మేము కోపం వస్తుంది. అంటే ఎప్పుడైతే పొగట్టకి నేను వశం అయ్యానో, పొగట్టు కాస్త ఆపుతారు దగ్గర, మిగులు ఊరిలో పెట్టి తెలంగాణ పొగుడతారు. అప్పుడు క్రోధం అంటే సంతోషం కాస్త క్రోధంగా మారిందా లేదా, వాడికి అది ఉండదు. ఇంకా భయం. నాకు చెప్పినట్టుగా భయం, ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో, ఎక్కడ ఏమైపోతుందో, ఏ అపార్ట్మెంట్ మీద కూర్చున్నా పడిపోతుందేమో అపార్ట్మెంట్, ఆకాశంలోకి వెళ్తే ఏ గ్రహాల మీద పడిపోతాయి, అడుగు తీసాడు భయం. వాడు ఇంట్లో ఉంటే భయం, విద్యార్థితో భయం. భయం అంటే ఏం జరిగిపోతుందో అని బెంగ. భయం మంచిదే. ఎటువంటి భయం? నేను భగవంతుని పొందలేనేమో, భగవంతుని పొందకుండా బ్రతుకు ముగిసిపోతే ఏంటా సార్ నా పరిస్థితి? ఇప్పుడు ఆలోచించామండి ఆ విషయం. ఏమన్నా మీరు ఎవరైనా ఒకటి చూసారా? ఏమన్నా భగవంతుని పొందలేమేమో అని చెప్పి బెంగ పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా చూసారా? ఇప్పుడు కొంతమంది బెంగ పెట్టుకుని జ్వరాలు వస్తుంటాయి. ఏమన్నా వాడు బెంగ పెట్టుకుని జ్వరం వచ్చిందని. ఏమో మీరు ఎక్కడైనా మీ కోళ్ళని ఎప్పుడు చూడలేదు, ఇప్పటిదాకా ఈ కాలంలో మనం చూడలేదు. ఏమన్నా వాడు భగవంతుడి కోసం బెంగపెట్టిందంటే ఎవరైనా చూసారా? మనవాడి కోసం బెంగపెట్టిందా మా అమ్మగారు? ఇలాంటి వాడు పేడకు ముగ్గురు ఉంటారు. ఇలాంటి వాడు ఎక్కడ చూసామా? వాడు దొంగతనం అయిందని బెంగపడిందంటే ఆవిడ దొంగను చూసిన తర్వాత రాత్రి బెంగపడి. పరమాత్మని పొందుతానా లేదా అని బెంగ ఎవరైనా పడుతున్నామా? ఆ భయం హెల్తీ ఫియర్. అది ఉండొచ్చు. కానీ ఇంక ప్రపంచం ఇదేమైపోతుందో ఏం జరగాలో జరుగుతుంది. జరిగేదని మీరు ఆపుతారా? భయపడిపోతే ఈ జ్వరం కాస్తే ఇంకా ఎక్స్ట్రా అవుతుంది కూడా. మళ్ళీ ఇప్పుడు రాయబోదానికి ఇవాళ భయపడుతున్నాం అనుకోండి, 4 రోజులు ముందే వచ్చేస్తుంది. 40 ఏళ్ళలో కూర్చుని 80 ఏళ్ళు వస్తే ఎలా ఉంటాను, ఏమిటో 80 వస్తే ఎలా ఉంటానని దాని అర్థం అంటే ఇప్పుడు 80 వచ్చిందా 40లో ఉన్నావా? సైకలాజికల్గా 80 అయిపోయాం కదా. వచ్చినప్పుడు ఏదో అవుతుంది, మాత్రం ఏం చేస్తాం? ఇప్పుడు అందరూ ఏం చేస్తాం అదే చేస్తాం. రావాలి కదా, వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో. కానీ ముందు నుంచి ఎందుకు? ఇప్పుడున్న 40ని ఉపయోగించుకోవాలిగా. ఇప్పుడున్నదాని శక్తిని సాధనంగా ఉపయోగించుకుంటే అప్పుడు కలిసి 80 సంగతి అప్పుడు ఆలోచిస్తాం. కాదు ఇప్పుడు ఏమైపోతుందో ఏమిటో. ఇవాళ చూస్తే హాస్పిటల్కి వెళ్తే చాలు 15 లక్షలు లాగేస్తున్నారు. జ్వరం కోసం జాయిన్ అయితే ఆపరేషన్ అంటున్నారు. ఏమిటవుతాయి ఆ రోజుల్లో? ఏమవుతాయి? పరమాత్మ ఉన్నాడు, ఏమవుతుంది ధైర్యం. ఇంకా అయిపోయింది లాస్ట్. ఉద్వేగము అంటే మనోవ్యాకులత. వీటితో మనసు ఎప్పుడైతే ఉందో మనసు ఇంకా చిందరవందరగా ఉంటుంది. చికాగ్గా చిందరవందర. ఏమిటో వ్యాకులత్వం అంటే డిస్టర్బెన్స్. ఎప్పుడు డిస్టర్బ్డ్ మైండ్ అంటాం కదా, అది. ఇవి ఎవడికైతే ఉండవో, అర్థమైంది కదా, ఎవడికి ఉండవు? ప్రపంచం మీద ఎఫెక్షన్ లేనివాడు. ఇంకా చెప్పనా, పరాయి వస్తువు మీద ఎఫెక్షన్ లేనివాడు. పరాయి వస్తువు మీద ఎఫెక్షన్ పెట్టుకున్నామో వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు మనల్ని. ఇంట్లో 10 మంది ఉంటే ఎలాగైతే డిస్టర్బెన్స్, ఇంట్లో వాళ్ళ డిస్టర్బెన్స్ కాదు, ఒంట్లో ఉన్న వాళ్ళ డిస్టర్బెన్స్, మనసులో ఉన్న వాళ్ళ డిస్టర్బెన్స్. వాళ్ళ మీద వీళ్ళ మీద రకరకాలుగా ప్రేమలు పెట్టేసుకుంటే నానా సమస్యలు. అందువల్ల జాగ్రత్తగా నటించడం నేర్చుకోవాలి. ప్రేమ ఉన్నట్టుగా నటించాలి. ప్రేమ ఉండకూడదుమా? ప్రేమ వీడి మీద ఉండాలి. నటన బ్రహ్మాండంగా సావిత్రిలో నటించేయాలి. నంది అవార్డు సరేనా?
పెట్టుకున్నామో దుఃఖవంతం అందైపోతుంది. కారణం ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో. వాళ్ళు ఒకనాడు జీవితం నుంచి వెళ్ళిపోయారా, తర్వాత ఇంక మనసు కూలబడిపోతుంది. అర్జునుడు మనసు కూలబడిపోతుంది. వాళ్ళు చావకుండానే వీళ్ళు కూలబడిపోయాడు అర్జునుడు. భీష్ముడు ద్రోణుడు పోతే నా సంగతి చేయడం కూలబడిపోయాడు. పోకుండానే కూలబడిపోయాడు. మానసికంగా ఊహించాడు కనుక. అందువల్ల ఇదేమీ స్థిరం కాదు, వెరీ టెంపరీ. అందువల్ల శాశ్వతమైన వాడి మనసు ఆలంబన పెట్టుకుని జాగ్రత్తగా వీళ్ళతో నా పద్ధతిగా ఎలా వ్యవహరిస్తారు. మళ్ళీ 2 మాటలు ఒక్కసారి చెప్పి ముగించేస్తాను. నా సుఖమే గనక అవతల వారి మీద ఆధారపడితే నేను సుఖపడే ప్రసక్తి లేదు. 2వ మాట, నేను అవకాశం ఇస్తేనే ఎవడైనా నన్ను దుఃఖ పెట్టగలడు. సుమా చాలా విలువైన మాట మాత్రం ఇది. మీరందరూ పరిశీలించి వచ్చేవారు మీ యొక్క అనుభవాలు చెప్పాలి 2 మాటల మీద. స్వస్తి. ఈ విధంగా గీతా జయంతి కాస్త సింహాచల క్షేత్రంలో అనుకున్నది ఇక్కడ జరుపుకున్నాం. పోనీ ఇదే సింహాచల క్షేత్రం ఇప్పుడు ఏమైంది? ఎత్ర గీతా విచారస్థ, ఎక్కడైతే గీత విచారణ చేయబడుతుందో అక్కడ నేను నిశ్చయంగా ఉంటానని స్వామి చెప్పాడు వరాహ పురాణంలో. ఎత్ర గీతా విచారస్థ పఠనం పాఠనం శ్రుతం తత్రాహం నిశ్చితం పృథివీ నివసామి సదైవహి. ఇదొక్క వరం ఇస్తున్నాం, మాకు సందేహం లేదు. వారం కోసారి చెప్పుకుంటున్నాను ఇక్కడ భగవద్గీత. కానీ స్వామి ఏమన్నాడంటే నేను నిరంతరం ఇంట్లో ఉంటానని చెప్పాడు. ఎక్కడ భగవద్గీత విచారణ జరుగుతుందో నివసామి సదైవహి, సదా ఎల్లప్పుడూ అక్కడ. అంటే ఈ ప్రాంగణంలో స్వామి సందేహం లేదు ఉంటాడు భగవద్గీత. అందువల్ల ఈ ఇంటి వాళ్ళందరికీ రక్షణ, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి పరమాత్మ ఇక్కడ ఉన్నాడు కనుక అందరికీ ఒక మంగళకరమైన వాతావరణం ఉంటుంది ఈ ప్రాంతానికి. అందులో ఒక్క భగవద్గీత పఠనంతోనే స్వామి వచ్చి కూర్చుంటాడు అక్కడ. అంత శక్తివంతమైన గ్రంథం భగవద్గీత. భగవద్గీత స్వామికి ఇల్లు. మనందరికీ ఇళ్ళు ఎలా ఉన్నాయో ఆ మాట ఆయనే చెప్పాడు. నివసామి 7వ అధ్యాయంలో వస్తుంది. గీతాశ్రయోహం తిష్టామి గీతామేచ ఉత్తమం గృహం. గీత నాకు ది బెస్ట్ హౌస్. గీతాజ్ఞానం ఉపాశ్రిత్య 3 లోకాన్ని పాలయామ్యహం. గీతాజ్ఞానాన్ని ఆశ్రయించి నేను 3 లోకాలను పరిపాలిస్తున్నాను. ఇంతోటి మీరు 4 మనుషులతో ఉన్న కుటుంబం పరిపాలించుకోలేరా అంటాడు పరమ. ఆయనే గీత జ్ఞానాన్ని ఆశ్రయిస్తున్నాడు. మనందరూ వాళ్ళని హాయిగా గీతాజ్ఞానం ఉందా, ఇల్లు హాయిగా వెళ్ళిపోతుంది. అందువల్ల గీత 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 అనే పదం పలకమన్నారు ఎవరు? రామకృష్ణ పరమహంస గారు. గీత 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 అంటే త్యాగి త్యాగి త్యాగి. గీత అంటే త్యాగము. త్యాగం అంటే ఇంట్లోనే వస్తువు ఎదురు పెట్టడం కాదు, ఇది భ్రాంతి. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా విలువైన విషయం చెప్పుకున్నాను. వచ్చే వారం దీని మీద స్పందన తెలియజేస్తారు. మీరు బాగా ఆలోచించండి. ముఖ్యంగా యూత్ బాగుపడుతుంది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, అలా చెబుతే ఎలా ఉంటుంది. ఇదొక్క ఈ కాగితాలు. మరో కార్యక్రమం ఈ నెల 2-3 తారీఖుల్లో ఇక్కడ దగ్గరలోనే ఎన్ఈడి కొత్త రోడ్డు దగ్గర ఉంది కదా మరిపాలెం దగ్గర గీతా ఎగ్జిబిషన్ పెట్టారు. భగవద్గీత సంబంధించిన 200 ఫోటోలు.